హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను కాకరకాయతోటి చిప్స్ చేస్తున్నానండి. దీనికోసం కాకరకాయలు శుభ్రంగా కడుక్కుని సన్నటి ముక్కల కింద పలచగా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక అందులో పసుపు ఒక 2-3 స్పూన్లు ఉప్పు వేసుకోవచ్చు, ఎందుకంటే పిండాక అంతా పోతుంది. అవి వేసి బాగా కలిపేసేసి అది అలా అడుగుది పైకి కనుక ఇలా అంటే మొత్తం అంతా కలుస్తుంది అన్నమాట. అలా కలిపేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేస్తే అందులో ఉన్న ఆ చేదు రసం అంతా పోతుంది. తర్వాత గట్టిగా పిసికి అది పిండి వేయాలి. దానివల్ల చేదు తగ్గుతుంది. ఇష్టమైన వాళ్ళు అది అలా పిండకుండా కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా పిండేస్తే బాగా అవుతుంది అన్నమాట. గమ్మును వేగడం కూడా గమ్మును వేగుతాయి. మొత్తం అంతా పిండేశాక అలాగ చక్కగా ముక్కలన్నీ కూడా, అందులో ఉప్పు చాలా మట్టుకు పోతుంది. ఆ రసం వస్తుంది, అది బయట పారపోసేయాలి. తర్వాత ఇందులో మసాలా అది యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, ఉప్పు మీరు మీ టేస్ట్ని బట్టి చూసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసాను, ఎందుకంటే ముందు పిండేసినా కొంచెం ఉంటుంది. ఇంకా నేను 1/2 కిలో కాయలు చేశాను, 1/2 కిలో 600 గ్రాములు కానీ కాయలు చేశాను. కారం కూడా నేను దగ్గర 1.5 స్పూన్ వేసాను. ఇది ధనియాల పొడి 1 స్పూన్ వేసాను, 1.5 స్పూను. ఇది జీలకర్ర పొడి 1 స్పూను, చిన్న స్పూన్ అన్నమాట. తర్వాత ఇది ఆమ్చూర్ పౌడర్, అంటే మామిడికాయని ఎండబెట్టేసి చేస్తారనమాట. ఆమ్చూర్ పౌడర్ అని ప్యాకెట్లో దొరుకుతుంది. ఇది క్యాచ్ మసాలా ఆమ్చూర్ పౌడర్. 1/2 కప్పు శనగపిండి, బియ్యపిండి 1/4 కప్పు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. బాగా ముక్కలకంతా పట్టాలన్నమాట. అలా పట్టించాక కొంతసేపు అలా వదిలేస్తే ఆ మాయిశ్చరైజర్ అంతాను దాన్ని పీల్చుకుంటుంది. చూడండి, అలా డ్రైగా లేకుండా కొంచెం వెట్గా అయిందనమాట. దాంట్లో వచ్చే వాటర్ చాలు. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని బాగా కాగాక అందులో ఈ ముక్కలు వాయికి ఎంత పడతాయో, ఒక్కసారికి ఎంత పడతాయో అంతా వేసుకోవాలి. మరీ ఓవర్ క్రౌడ్ చేయకూడదు, చేస్తే ముక్క బాగా వేగదు. ఇది కొంత వెంటనే కదపకుండా కొంచెం సేపు అయ్యాక కదిపితే ఆ ముక్కలు బాగా చక్కగా, లేకపోతే పిండి అది ఇక్కడ విడిపోతుంది.
బాగా వేగాక క్రిస్పీగా అవుతాయి. మన చిప్స్ ఎలా ఉంటాయి, కరకరలాడుతూ అలా ఉంటాయి. ఇది సాంబార్ అన్నంలోకి, మామూలు పప్పు కలగల పప్పులోకి, లేకపోతే విడిగా కూడా కొంచెం అన్నంలో నూనె వేసుకొని నంచుకు తినడానికి కూడా చాలా బాగుంటాయి. అసలు ఉత్తినోటినే తినేయచ్చు. ఒక చిప్స్ కింద అవి కూడా బాగుంటాయి. కాకరకాయ ఇష్టమైన వాళ్ళు తినేది, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తినగలరు. అది నేను చెప్పేది. వేసాక అలాగా ఒక 3-4 వాయిలు అవుతాయి అన్నమాట. అది వేసాక ఇది ఇంకా ఫైనల్ వాయి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల ఛానల్ గ్రో అవుతుంది. ఇది ఆఖరివాయి అన్నమాట. బాగా కరకరలాడుతూ మాకు తెలుస్తుంది. ఆ నూనె పొంగు ఆగిపోతుంది అన్నమాట, అంటే బాగా తగ్గిపోతుంది. అప్పుడు తీస్తే కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటాయి, చేదు ఉండదు. ఇది ఆక్సీ ఫ్రైయర్లో కూడా ఇలా ఈ మసాలా అంతా పెట్టేసుకున్నాక ఆక్సీ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ నూనె ఒక బ్రష్ తోటి ఇలా అప్లై చేస్తే కూడా ఇదే క్రిస్పీనెస్ వస్తుంది, ఇదే టేస్ట్ వస్తుంది. మీకు ఇవాళ డీప్ ఫ్రై చేసి చూపిద్దామని చేశాను. అది అలా చేసుకున్నా బాగుంటుంది. మేము జనరల్గా ఆక్సీ ఫ్రైయర్లో చేసుకుంటాం, మీకు అందరికీ చూపిద్దామని ఇలా చేశాను అంతే. తర్వాత సర్వింగ్ బౌల్లోకి అంతా తీసేసుకొని ఇక చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.